ఫ్రెండ్స్, కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సులో సెకండ్ క్లాస్ గురించి చూద్దాం. ప్రీవియస్ ఫస్ట్ క్లాస్లో మౌస్ ఎలా యూజ్ చేయాలి అన్నది చెప్పాను. సెకండ్ క్లాస్లో యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూద్దాం. అంటే ఇక్కడ ఉన్న అన్నిటినీ అసలు మనం ఏమంటాం, ఎలా యూజ్ అవుతాయి అన్నది చెప్తున్నా. ఇక్కడ కనబడుతున్న ఈ స్క్రీన్ ని మొత్తాన్ని మనం డెస్క్టాప్ అంటాం. ఈ డెస్క్టాప్ మీద ఇక్కడ ఉన్న వాటిని ఐకాన్స్ అంటాం. ఈ డెస్క్టాప్ మీద మీకు నచ్చిన వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ కలర్ ఉంది కదా, ఈ కలర్ కూడా మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి విండోస్ సింబల్ కనబడుతుంది కదా, దీన్ని మనం స్టార్ట్ అంటాం. నేను చెప్తుంది విండోస్ 11. అసలు ఈ స్టార్ట్ వచ్చేటప్పటికి మనకి మధ్యలో ఉంటది, నేను లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా సెట్ చేసుకున్నా. ఈ స్టార్ట్ మీకు సేమ్ ఇలాగే ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను విండోస్ 11 ఓఎస్ చెప్తున్నా. మీరు ఒకవేళ విండోస్ 10 ఓఎస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అయినా ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ మీకు యూజ్ అవుద్ది. నేను విండోస్ 10 ఓఎస్ వాళ్ళకి కూడా స్టార్ట్ గురించి సపరేట్ గా ఫుల్ వీడియో చెప్పాను. ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి, ఎండింగ్ లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి మీరు ఒకవేళ విండోస్ 10 ఓఎస్ యూజ్ చేస్తే అక్కడ స్టార్ట్ గురించి నేర్చుకోండి. నేను ఎందుకు మొత్తం చూడమంటున్నాను అంటే, నేను ఈ క్లాస్ లో ఓన్లీ స్టార్ట్ గురించే చెప్పట్లా, ఇంకా కొన్ని ఆటల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనకి కొన్ని యాప్స్ కనబడుతున్నాయి కదా, ఈ యాప్స్ వచ్చేటప్పటికి మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని యాప్స్ వస్తాయి. అలాగే మీరు ఏమైనా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, వాటికి సంబంధించినవి కూడా ఇక్కడ కనబడతాయి. ఇందులో మీకు ఏవైనా మీరు ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ కనబడకపోతే ఇక్కడ ఆల్ యాప్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే మీరు ఇన్స్టాల్ చేసిన ప్రతి సాఫ్ట్వేర్ ఈ ఆల్ యాప్స్ లో ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అంటే మనకి ఇక్కడ ఉన్న యాప్స్ అన్ని ఆల్ఫాబెట్ ప్రకారంగా ఇక్కడ ఏ కనబడుతుంది కదా, నెక్స్ట్ బి. ఇక్కడ బి ఎందుకు కనబడట్లా, మనకి బి మీద ఎటువంటి యాప్ లేదు కాబట్టి ఈ లిస్ట్ లో చూపెట్టట్లా. ఇలాగా మనకి జెడ్ వరకు ఉంటాయి. మీరు కిందకి వెళ్ళాలనుకోండి, మనకి మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటది కదా, కిందకు మూవ్ చేశారు అంటే కిందకి వెళ్తారు, పైకి మూవ్ చేశారు అంటే పైకి వెళ్తారు. అలాగే మనకి ఇక్కడ స్క్రోల్ బార్ కూడా ఉంటది, దీంతో పైకి కిందకి రావాలి అన్న రావచ్చు. ఇప్పుడు నేను వండర్ షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, వండర్ షేర్ లో ఫస్ట్ లెటర్ ఏంటి, డబ్ల్యూ. ఇప్పుడు నేను డబ్ల్యూ దగ్గరికి వెళ్ళాలి అంటే స్క్రోల్ చేసే వెళ్ళక్కర్లా. ఇక్కడ మనకి ఏ సి డి ఇలాగ ఆల్ఫాబెట్స్ కనబడుతున్నాయి కదా, మీరు దేని మీద అయినా వన్ టైం క్లిక్ చేశారు అంటే ఇలాగ మనకి సపరేట్ గా వచ్చుద్ది. వండర్ షేర్ లో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ కాబట్టి డబ్ల్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే డబ్ల్యూ మీద ఉన్నాయన్నీ కనబడిపోతాయి. ఇప్పుడు ఈ వండర్ షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి వెళ్తా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వన్ టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది, 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది కదా, మరి వన్ టైం క్లిక్ చేస్తే ఎలా ఓపెన్ అయిపోతుంది అంటే మనకి స్టార్ట్ లో వచ్చేటప్పటికి వన్ టైం క్లిక్ చేస్తే చాలు ఓపెన్ అయిపోద్ది. అలాగే మీకు ఇక్కడ ఉన్నది ఏదైనా డెస్క్టాప్ మీదకి కావాలి అన్నా, టాస్క్ బార్ మీదకి కావాలి అన్నా వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అయినా సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్ యాప్స్ లోకి వెళ్ళి సపోజ్ నాకు ఒపేరా బ్రౌజర్ ఉంది కదా, ఈ బ్రౌజర్ డెస్క్టాప్ మీదకి రావాలనుకోండి, దీని మీద క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. మన ఫింగర్ తీసాము అంటే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ నేను డైరెక్ట్ గా క్లిక్ చేసి నా ఫింగర్ తీలా హోల్డ్ చేసి పట్టుకున్నాను, నెక్స్ట్ డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. ఇక్కడ మీరు చూసారు అంటే ఒపేరా బ్రౌజర్ షార్ట్ కట్ లో నాకు డెస్క్టాప్ మీదకి వచ్చింది. నేను ఈ బ్రౌజర్ ఎక్కువగా యూజ్ చేస్తాను, నాకు టాస్క్ బార్ మీదకి కూడా రావాలి అంటే మీరు డైరెక్ట్ గా టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. ఇక్కడ మీరు చూసారు అంటే ఒపేరా బ్రౌజర్ డెస్క్టాప్ మీదకి వచ్చింది. ఇప్పుడు ఇది మీరు ఓపెన్ చేయాలి అంటే మనకి టాస్క్ బార్ మీద కూడా వన్ టైం క్లిక్ చేస్తే చాలు ఓపెన్ అయిపోద్ది, మనకి సెలెక్ట్ అవ్వదు. ఒపేరా బ్రౌజర్ మీద వన్ టైం క్లిక్ చేస్తున్నా, ఇప్పుడు మీరు చూసారు అంటే బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ లోకి వెళ్తున్నా. ఇక్కడ మీరు స్టార్ట్ ఓపెన్ చేయగానే ఏమేమి కనబడాలి, ఏమేమి కనబడకూడదు అన్నది మీరే సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇక్కడ ఫోటోషాప్ కనబడాలనుకోండి, ఆల్ యాప్స్ లోకి వెళ్ళాను అంటే ప్రతి సాఫ్ట్వేర్ ఇందులో ఉంటది అన్నాను కదా, ఇక్కడ ఎడోబ్ ఫోటోషాప్ ఉంది. ఇది నాకు స్టార్ట్ లోకి వెళ్ళాలి అంటే రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ అన్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి చూసారు అంటే మనకి ఫోటోషాప్ ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని మనకి నచ్చినట్టుగా పొజిషన్ మార్చుకోవచ్చు. సపోజ్ నాకు ఇది ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళాలనుకోండి, మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు అంటే ఫస్ట్ ప్లేస్ కి వస్తుంది. దీన్ని మధ్యలోకి పెట్టుకోవాలి అన్న మధ్యలోకి పెట్టుకోవచ్చు. ఇలా అయినా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదంటే దాని మీద రైట్ క్లిక్ చేసాము అంటే మూవ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయడం స్టార్టింగ్ కి వెళ్ళిపోద్ది. ఇదే కాదు, ఇక్కడ ఉన్న యాప్స్ ఏదైనా సపోజ్ ఇది నాకు మూవ్ టు ఫ్రంట్ అన్నాను అనుకోండి, ఫస్ట్ కి వెళ్ళిపోద్ది. అలాగే నాకు ఈ నోట్ ప్యాడ్ అనేది ఈ స్టార్ట్ లో కనబడకూడదు అనుకోండి,
రైట్ క్లిక్ చేస్తా అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అంట, అన్నం రిమూవ్ అయిపోద్ది. కావాలి అంటే ఆల్ యాప్స్ లోకి వెళ్ళి పిన్ టు స్టార్ట్ అంటాం, వద్దు అంటే రైట్ క్లిక్ చేసి అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అంటాం. అలాగే మీరు ఇక్కడ టాస్క్ బార్ మీద యాడ్ చేసుకోవాలి అంటే ఇందాక డెస్క్టాప్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాన్ని మళ్ళీ టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను కదా, అలా కాకుండా ఇక్కడ ఉన్నది ఏది కావాలి అన్నా దాని మీద రైట్ క్లిక్ చేసి పిన్ టు టాస్క్ బార్ అన్నారు అనుకోండి, టాస్క్ బార్ మీద యాడ్ అయిపోద్ది. అలాగే మీకు ఇక్కడ ఉన్నది ఏదైనా ఒకేలా అవసరం లేదు అంటే దాని మీద రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అన్నారు అంటే మీరు ఒకేలా ల్యాప్టాప్ యూస్ చేస్తే ల్యాప్టాప్ లేదంటే కంప్యూటర్ దాని నుంచి శాంతం రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ మీకు కావాలి అంటే ఇన్స్టాల్ చేసుకోవడమే. నెక్స్ట్ అలాగే మీకు ఏమైనా సాఫ్ట్వేర్ కనబడకపోతే ఆల్ యాప్స్ లోకి వెళ్తున్నారు కదా, మనం ఆల్ యాప్స్ లోకి వెళ్లకుండా పైన మనకి సర్చ్ ఆప్షన్ ఉంటది. సపోజ్ మీరు వండర్ షేర్ అని టైప్ చేశారు అనుకోండి, మీరు ఆల్రెడీ వండర్ షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటే ఆ సాఫ్ట్వేర్ కనబడుద్ది, ఓపెన్ చేసుకోవడమే. విండోస్ 11 కూడా స్టార్ట్ గురించి సపరేట్ క్లాస్ చెప్పాను, ప్రతి ఆప్షన్ టచ్ చేశాను. ఆ క్లాస్ మనకి ఎక్కువ టైమే ఉంది. ఇప్పుడు నేను ఈ క్లాస్ లో ప్రతి ఆప్షన్ గురించి చెప్పాను అంటే ఈ క్లాస్ లెంత్ పెరిగిపోద్ది. అందుకే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు స్టార్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని ఉంటే ఆ వీడియో లింక్ ఎండింగ్ లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి స్టార్ట్ గురించి డీటెయిల్ గా నేర్చుకోండి. స్టార్ట్ గురించి చూసారు కదా, నెక్స్ట్ ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇందాక మనం స్టార్ట్ లో సర్చ్ చూసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా సర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఫోటోషాప్ అని టైప్ చేశారు అనుకోండి, మీరు ఆల్రెడీ ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసి ఉంటే ఫోటోషాప్ కనబడిపోద్ది, క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవడమే. వైట్ కలర్ లో కనబడుతుంది కదా, ఈ బాక్స్ మొత్తాన్ని మనం టాస్క్ బార్ అంటాం. ఈ టాస్క్ బార్ మీద మనం ఎక్కువగా యూజ్ చేసే సాఫ్ట్వేర్లు కానీ యాప్స్ కానీ ఇక్కడ సెట్ చేసుకుంటాం. వీటి పొజిషన్స్ మనం మార్చాలి అన్నా మార్చుకోవచ్చు. సపోజ్ నాకు ఫోటోషాప్ లాస్ట్ లోకి రావాలనుకోండి, వన్ టైం క్లిక్ చేసి నేను ఫింగర్ మౌస్ నుంచి తీయలేదు, హోల్డ్ చేసి పట్టుకున్నా మీకు ఎక్కడికి కావాలి. సపోజ్ నాకు లాస్ట్లో కావాలి అంటే లాస్ట్లో రిలీజ్ చేస్తా. ఇప్పుడు మీరు చూసారు అంటే ఫోటోషాప్ లాస్ట్కి వచ్చేసింది. వీటి పొజిషన్స్ మనం మార్చుకోవచ్చు. అలాగే మీకు టాస్క్ బార్ మీద ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. సపోజ్ నాకు ఈ ఒపేరా బ్రౌజర్ టాస్క్ బార్ మీద ఉండకూడదు అనుకోండి, రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అనే ఆప్షన్ కనబడుద్ది, ఇక్కడ క్లిక్ చేయడం రిమూవ్ అయిపోద్ది. నాకు క్యాలిక్యులేటర్ కూడా ఉండకూడదు, అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్. నెక్స్ట్ అలాగే మీరు ఏది ఓపెన్ చేసినా ఓపెన్ చేసింది మనకి టాస్క్ బార్ మీద చూపెట్టుద్ది. సపోజ్ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను యూట్యూబ్లోకి వెళ్తున్నా, దీన్ని మినిమైజ్ చేస్తున్నా. నెక్స్ట్ VLC మీడియా ప్లేయర్ కూడా ఓపెన్ చేస్తున్నా, దీన్ని కూడా మినిమైజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు టాస్క్ బార్ మీద అబ్జర్వ్ చేశారు అంటే మనం ఏమేమి ఓపెన్ చేసామో వాటికి కింద గీత కనబడుద్ది. ఇలా గీత కనబడింది అంటే ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్నాయి అని అర్థం. సపోజ్ నేను బ్రౌజర్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేశాను అంటే బ్రౌజర్ ఓపెన్ అయిపోద్ది. సపోజ్ VLC మీడియా ప్లేయర్ లోకి వెళ్ళాలి అంటే వెళ్ళిపోతాం. ఇలాగ మనం మినిమైజ్ చేయకుండా క్లోజ్ చేసేవాళ్ళనుకోండి, ఇక్కడ చివర్లో క్లోజ్ బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు టాస్క్ బార్ మీద చూసినా కూడా మనం క్లోజ్ చేసాం కాబట్టి కనబడదు. నెక్స్ట్ ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది కదా, దీన్ని కూడా క్లోజ్ చేయాలి అంటే క్లోజ్ చేయడం క్లోజ్ అయిపోద్ది. కానీ నాకు టాస్క్ బార్ మీద గూగుల్ క్రోమ్ ఎందుకు ఉంది, నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ గూగుల్ క్రోమ్ కనబడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే కింద గీత కనబడట్లా. ఎందుకు కనబడట్లా, మనం మినిమైజ్ చేయలా, క్లోజ్ చేస్తాం కాబట్టి కింద గీత కనబడట్లా, అంటే ఇది ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేశారు అనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుద్ది. ఇప్పుడు మీరు టాస్క్ బార్ మీద చూసారు అంటే కింద గీత కనబడుద్ది. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ రైట్ సైడ్ చూసారు అంటే మీరు ఏ లాంగ్వేజ్ సెట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ చూపెట్టుద్ది. నెక్స్ట్ ఇంటర్నెట్ కనెక్షన్, ఇక్కడ నాకు వైఫై ఆన్లో ఉంది, ఒకేలా ఆఫ్లో పెట్టుకోవాలనుకోండి ఇక్కడ క్లిక్ చేసి ఆఫ్లో పెట్టుకుంటారు. మళ్ళీ ఆన్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఆన్ చేస్తారు. అలాగే మీకు ఇంకేమేమి వైఫైస్ దగ్గరలో ఉన్నాయో అవన్నీ చూపెడతాయి. మళ్ళీ ఇదే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. దీని పక్కన చూసుకున్నారు అంటే బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి బ్లూటూత్ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోవాలి అంటే ఏరోప్లేన్ మోడ్. మీరు మౌస్ బటన్ కిందకి స్క్రోల్ చేశారు అనుకోండి ఇంకా కొన్ని అడిషనల్ ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ నైట్ లైట్, మీరు ఒకేలా రాత్రిపూట పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ వర్క్ చేస్తే మన ఫోన్లో బ్లూ లైట్ యూస్ చేస్తాం కదా, సేమ్ అలాగే నైట్ లైట్ మీ కళ్ళు ఎక్కువగా ప్రెజర్గా ఫీల్ అవ్వకుండా యూజ్ అవుద్ది. అలాగే మీ ల్యాప్టాప్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అన్నది కిందకి హైలైట్ అయి కనబడుద్ది. అలాగే మీ ల్యాప్టాప్ వాల్యూమ్ ఎంత ఉండాలి,
నా ల్యాప్టాప్లో వాల్యూమ్ తక్కువ వచ్చుద్ది, దానికోసం నేను 100 పెడేస్తున్నా. అలాగే మీ స్క్రీన్ బ్రైట్నెస్, ఇక్కడ మనకి స్క్రీన్ కనబడుతుంది కదా, బ్రైట్నెస్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అన్నది సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ బ్రైట్నెస్ సెట్ చేసుకోకండి, ఎందుకంటే మీ కళ్ళు తొందరగా స్ట్రెయిన్ అయిపోతాయి. దానికోసం నార్మల్గా పెడుతున్నా. దీని పక్కన మనకి స్పీకర్స్ ఉంటాయి, ఆల్రెడీ చూసాం కదా. ఇక్కడ మనం స్పీకర్ వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం. నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాటరీ వాల్యూమ్ ఆల్రెడీ చూసాం కదా, అయ్యే ఆప్షన్స్ ఇక్కడ కూడా చూపెడతాయి. నెక్స్ట్ దీని పక్కన డేట్ అండ్ టైమ్. ఈ డేట్ అండ్ టైం ఒకవేళ తప్పు ఉంటే రైట్ క్లిక్ చేసి అడ్జస్ట్ డేట్ అండ్ టైం మీద క్లిక్ చేసి మన టైం పర్ఫెక్ట్ గా వచ్చేలాగా సెట్ చేసుకుంటాం. ఈ చివర మనకి నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న ప్రతి ఆప్షన్ మీకు డీటెయిల్ గా నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో తెలుస్తాయి. ఇప్పుడు నేను బేసిక్ గా టచ్ చేసి వెళ్ళా. మీకు విండోస్ 10 స్టార్ట్ గురించి వీడియో లింక్ ఇస్తా అన్నాను కదా, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి విండోస్ 10 యూస్ చేసే వాళ్ళు స్టార్ట్ గురించి డీటెయిల్ గా నేర్చుకోండి. అదే మీరు విండోస్ 11 OS యూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఈ స్టార్ట్ గురించి ఇంకా డీటెయిల్ గా నేర్చుకుందాం అనుకుంటే మీకోసం ఈ వీడియో లింక్ పైన ప్రొవైడ్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసి మీరు కూడా విండోస్ 11 స్టార్ట్ గురించి డీటెయిల్ గా నేర్చుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.